అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో వీడియోలో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు బ్యాచిలర్స్ అయితే ఈ ప్రాసెస్లో చేసుకొని తినండి. మీకు ఎలాంటి శ్రమ అవసరం లేదు, మసాలాలు అవసరం లేదు. చాలా టేస్టీగా సులభంగా చేసుకొని తినొచ్చండి ఈ చికెన్ ఫ్రై అనేది. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి. ఈ చికెన్ ఫ్రై నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ నేను ఈ విధంగా చికెన్ తీసుకున్నాను. ఇది 1/2 kg చికెన్ అండి, 500 grams. బాగా క్లీన్ చేసుకొని ఉప్పు ఇంకా పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. నీసు వాసన లేకుండా ఉంటుంది. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత కారం అనేది వేసి, ఆ తర్వాత రుచికి సరిపడినంత కారము అయిపోయిన తర్వాత వేయడం, చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసి ఈ ముక్కలకి స్పైసీనెస్ అన్నీ బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా ముందుగానే కలిపి ఉంచుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ మసాలాలన్నీ ఈ చికెన్కి పట్టి బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత 1 hour పక్కన పెట్టేసేయాలండి. అప్పుడే చికెన్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి 1 hour పక్కన పెట్టేస్తే సరిపోతుందండి. రుచిగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా రుచిగా వస్తుంది చికెన్ ఫ్రై అనేది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. ఈ విధంగా వేసి ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి నిలువుగా ఈ విధంగా వేసి బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే చూడండి, మీకు రోటీస్లో, చపాతీస్లో దేనికైనా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో వేస్తున్నాము కాబట్టి 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది దీంట్లో. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా ముందుగా కలిపించి పెట్టుకున్న చికెన్ని వేసేయాలండి. ఆ తర్వాత వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా, ఈ ఆనియన్ అంతా కలిసిపోయేటట్టు ఈ విధంగా 2 కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోండి. ఈ చికెన్లో అసలు వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. వాటర్ అనేది యూజ్ చేయను నేను. చాలా బాగా మగ్గుతుంది. చికెన్లోనే వాటర్ అనేది ఊరుతాయండి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి పట్టి చాలా బాగుంటుంది. ఆ తర్వాత మూత అనేది పెట్టేసి ఒక 15 minutes 10 minutes దాకా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఉంచి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది ఊరుతాయండి. నేను అసలు వాటర్ అనేది వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వాటర్ అనేది ఊరాయో. ఈ వాటర్లోనే చికెన్ అంతా మగ్గిపోవాలండి. వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా ఇంకోసారి మూత తీసి ఒకసారి కలిపేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టమోటాని, మీడియం సైజు 1 టమోటాని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసాను. వేసి ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ చికెన్ ఈ వాటర్లో బాగా మగ్గిపోయేదాకా కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకున్నాను. ముందుగా వేస్తున్నాను చికెన్లో, చూసుకొని వేసుకోవాలి. ధనియాల పౌడర్ వచ్చి 2 టీ స్పూన్ ధనియాల పౌడర్, మళ్ళీ కారం అనేది రుచికి సరిపడినంత కారం వేసాను. 1 టీ స్పూను ముందుగానే వేస్తున్నాను, అందుకని చూసుకొని వేసుకోవాలండి. వేసి ఒకసారి ఈ విధంగా బాగా ఈ కారాలు, ఈ స్పైసీనెస్ అన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి ఒక 10 minutes దాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత గరం మసాలా అనేది వేసుకోవాలండి. గరం మసాలా వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని వాటర్ అంతా ఊరిపోయేదాకా బాగా కలిపేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దగ్గరుండి అడగకొంటకుండా కలిపేసుకోవాలి. మీరు పప్పుచారులో అయినా ఇంకా సాంబార్లోకైనా సైడ్ డిష్గా చేసుకుని చికెన్ ఫ్రై తింటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఈ విధంగా అడగకొంటకుండా ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి. ఎంత బాగా ఉడికిందో చికెన్ అయితే, వాటర్ వేయకుండానే ఉడికించాను చికెన్ని, చాలా బాగా ఉడికిపోయిందండి. ఆ తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. వాటర్ అంతా బాగా ఇంగిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుందండి.
మీరు ఇట్టే ఖాళీగా అయినా తినొచ్చు, లేకుంటే సైడ్ డిష్గా అయినా వాడుకోవచ్చండి. ఈ విధంగా ఆనియన్ ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.